నెల్లూరు జిల్లాతో ఎన్నో సంబంధాలు ముడిపడి ఉన్న కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించడం తమను రాష్ట్రం నుండి వెళ్లగొట్టాలని తీర్మానించినట్లుగా ఉందని కలువాయి మండల వాసులు అన్నారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో కలువాయి మండల వాసులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అతలాకుతలమైతే ఏటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో కూడా పూర్తి స్థాయిలో జిల్లాలో పునర్విభజన అంతా కూడా ఆచరమవుతుందని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను మరలా తిరుపతి జిల్లాలో కలుపుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో కూడా వెనక్కి తీసుకోవాలంటూ సేవ్ కలువాయి పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ నెల్లూరు జిల్లా కేంద్రంలో కలువాయి మండలంలోని గ్రామస్తులతో పాటు అనేక మంది నాయకులు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిస్థాయిలో మనతో పాటు మా నాయకులు కూడా ఉన్నారు. ఆ నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయంటే 70 కిలోమీటర్లో ఉండేటటువంటి నెల్లూరు 150 కిలోమీటర్లు ఉండే 40 కిలోమీటర్లు ఉండే ఆత్మకూరు డివిజన్ వదిలి 80 కిలోమీటర్లు మామూలుగా వైద్య రంగంలో ఇబ్బందులు ఉన్నాయి. రైతాంగానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. నీళ్ల సమస్యలు ఉన్నాయి. రైతులు కరెంటు విషయంలో ఏదన్నా పొరపాటు జరిగితే 150 కిలోమీటర్లు ఎంత కష్టమో అర్థం చేసుకోండి. అంతేకాకుండా మాది కోస్తా, అది రాయలసీమ. వాళ్ళ భావాలు, వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి వేరే, మా భాష, మా సంస్కృతి వేరే. మేము ఎప్పుడు వాళ్ళతో కలిసి జీవించలేము. మాకు ఎటువంటి పరిచయాలు లేని ఒక వెంకటేశ్వర స్వామి తప్ప ఏమీ తెలియనటువంటి ఆ తిరుపతికి పంపడం ఎంతవరకు న్యాయం? మేము ఇప్పుడు మా జీవన విధానం, మా యొక్క జీవన శైలి మొత్తం కోస్టల్లో అలవాటు పడినటువంటి మేము రాయలసీమ వ్యక్తులతో మేము అడ్జస్ట్ కాలేము. అంతేకాకుండా మా యొక్క బంధువులు, మా కలువాయి మండలంలో ఉండే ప్రతి ఒక్కరి ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలు అన్ని నెల్లూరు జిల్లాలతో ముడిపడి ఉన్నాయి. ఇటువంటి వ్యవహారాలన్నీ వదిలి మా తల్లి లాంటి మా నెల్లూరుని వదిలి పక్క దేశానికి, పరాయి దేశానికి పంపిస్తున్నట్టు మమ్మల్ని పంపించడం ఎంతవరకు న్యాయం? ఇది మా ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మేము ఇది జీర్ణించుకోలేకున్నాము. మా కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చేంత వరకు ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాము. సేవ్ కలువాయి, సేవ్ కలువాయి, తిరుపతి జిల్లా వద్దు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాపూరు బీజేపీ నాయకులు కూడా మనతో సేవ్ కలువాయి కార్యక్రమంలో అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. సార్, అయితే వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాం. నెల్లూరు జిల్లా కలువాయి మండల ప్రజలందరూ కూడా ఏకకంఠంతో పోరాటం చేస్తున్నారు. దాని మద్దతుగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం తీర్మానం కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో సాధ్యమైతే మా యొక్క ఇబ్బందులకు గుర్తించుకొని ఈ యొక్క మండలాన్ని కలువాయి